సో ఇంకో మళ్ళీ ఈయన ఇది ఈయన ఆడతలేడు, ఈయన ఆడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఈయన పక్కన ఉన్న టీము బాల్ తీసుకొచ్చి ఇస్తే ఇట్లా తంతున్నాడు. ఈ తనుడు మేము కూడా తంతాం మళ్ళీ ఫుట్బాల్. ఈ తన్నుడు ఏదైతే ఉందో రేవంత్ అన్న, ఇది మేము కూడా తంతామే. ఓకే, వాళ్ళ టీం బాల్ తను కూడా తీసుకొస్తే ఈయన ఒక దగ్గర నించొని ఇట్లా తంతాడు. ఈ తరణికి 200 కోట్లు. సో ఈ 200 కోట్లకు మరి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫోటోలు బిల్డప్. ఈ టీషర్ట్లు అందరు ఎవరు అనుకుర్రు? వీళ్ళంతా ఈ సగం మంది టీషర్ట్ల బ్యాచ్ ఎవరు అనుకుర్రు? ఇది అనుముల ఫ్యామిలీ. ఇది అంటే వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు, లేకపోతే వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. ఓకే, ఇంకోటి చూద్దాం ఒకసారి. ఇగో ఈయన ఉన్నాడు, ఈయన ఓరు, ఈయన కొండలరెడ్డి కొడుకు నయన్ రెడ్డి. ఇగో ఇగో ఎన్ని డబ్బులు ఇచ్చిండు నయన్ రెడ్డి? ఏం చేసిండు? ఏం సాధించిన ప్రైజ్ ఇస్తున్నాడు? కొండలరెడ్డి దోచుక తింటున్నానా? కొండలరెడ్డి దోచుక తింటుండని వాళ్ళ కొడుకుకి కొండలరెడ్డి దోచుక తింటుండని వాళ్ళ కొడుకుకి ప్రైజ్ ఇస్తున్నటువంటి మెస్సీ. దీన్ని కదా ఈ ప్రధాన పత్రికల పేపర్లలో మొత్తం వార్తలుగా రాయాల్సింది. ఇది కదా రాయాలి వార్తలల్లో. ఏం సార్ రాధాకృష్ణ సార్, దీని గురించి కదా మీరు రాయాలి కొత్త పలుకుల. ఇగో ఈయన ఓనండి, ఈయన కొండలరెడ్డి కొడుకు అండి. ఈ కొండలరెడ్డి కొడుకుకి వీళ్ళ పెదనాన్ననో ఇక చిన్నాన్ననో ఏమవుతుందో తెలియదు, ప్రైజ్ ఇప్పిస్తున్నాడు. ఎందుకు ఇప్పించిండు ప్రైజు? ఏం సాధించిండని? మీరు అందరు కలిసి తెలంగాణను దోచుక తింటుర్రానా? తెలంగాణలో కుంపటి పెడుతుర్రానా? మా తెలంగాణ ప్రభుత్వ భూములన్నీ దోచుక తింటున్నారు, మొత్తం కమిషన్ తీసుకొని తింటున్నారు. తెలంగాణ ప్రజలకు 7వ గ్యారంటీగా షోలో పువ్వు పెట్టిండ్రు. మా కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, జగదీష్ రెడ్డి, మేము అందరం కలిసి ఒకళ్ళు విద్యాశాఖను తీసుకున్నాం, ఇంకొకళ్ళు హోంశాఖను తీసుకున్నాం, ఇంకొకళ్ళము బ్యాక్ ఎండ్లో రెవెన్యూ శాఖను నడుపుతున్నాం. ఇంకేంది నడుపుతున్నాం. ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ఇక వీళ్ళు బాగా కొండలరెడ్డి కొడుకు నయన్ రెడ్డి అట ప్రైజ్. కంగ్రాచులేషన్స్ కొండలరెడ్డి గారు, మీ అబ్బాయికి మంచి ప్రైజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్.